హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇదైతే మనకి ధనుర్మాసం కదా. సో ధనుర్మాసంలో వైష్ణవులు పొద్దున్నే లేచిపోతారండి. బ్రహ్మ ముహూర్తంలో లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకుని ఆ తర్వాత దేవుడి పూజ అయితే చేసుకుంటారు. అలాగే కట్టె పొంగల్ కానీ చక్కెర పొంగల్ కానీ ఏదైనా విశేషమైన నైవేద్యాన్ని స్వామికి సమర్పిస్తారు. అలాగే పాసురాలు ఉంటాయి కదా, గోదామాత చెప్పిన పాసురాలన్నీ కూడా చక్కగా చదువుకుని స్వామికి అయితే పూజ చేసుకుంటారు. చాలా బాగుంటుంది. అయితే నేను ఒక్కసారి కూడా లేవలేదండి. ఈ ధనుర్మాసం అంతా కూడా పొద్దున్నే లేచి చక్కగా ఒక్క రోజైనా స్వామివారికి పూజ చేసుకుందామని అనుకుంటున్నాను. బట్ నా కళ్ళగానే ఉండిపోతుంది. ఎందుకంటే విష్ణుతో నాకు నైట్ అంతా అప్పుడప్పుడు బాగా డిస్టర్బ్ అవుతుంది నా నిద్ర అంతా. ఆ తర్వాత పొద్దున్నే లేవాలన్నా చలి చాలా విపరీతంగా ఉంటుంది కదా. సో అందుకు నాకు కుదరడం లేదనమాట పొద్దున్నే లేవడం. ఇంకోటి ఏంటంటే పొద్దున్నే లేచి తలస్నానం చేశాను అంటే నాకు అస్సలు పడడం లేదు. సో దానివల్ల కూడా నేను లైట్ తీసుకున్నాను. బట్ ఇవాళ ఎందుకోనండి, సాటర్డే అనమాట ఇవాళ. సో 3:30కి అలాగే తెలివి వచ్చేసింది. అంటే విష్ణు బాగా ఏడ్చాడనమాట. ఇంకా అప్పటి నుంచి నాకు ఇంకా వాడిని నిద్రపోచ్చి నాకు ఇంకా నిద్ర పట్టలేదు. సో పొద్దున్నే లేచిన వెంటనే స్వామివారి ముఖమే చూస్తాను నేను, కృష్ణ పరమాత్మది. సో అలా చూస్తూ ఇది ధనుర్మాసం కదా, ఒక్కసారి కూడా పూజ చేయలేదు నేను. పొద్దున్నే లేచి అని అనుకుంటూ స్వామివారి ముఖం అలా చూస్తూ కొంచెం సేపు అలా ఉన్నానన్నమాట. ఏదైనా ఒక్కరోజైనా చేయాలి అని అనుకున్నాను. బట్ ఇవాళ శనివారం కదా, బాగానే తెలివచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు కానీ సరే, ఇప్పుడైతే బద్దకించకుండా వెంటనే లేచిపోయి స్నానం అది కంప్లీట్ చేసేసుకుని చాదస్తాలకు పోకుండా పూజ అయితే ముందు కంప్లీట్ చేసేసుకుందాం, మిగతా పనులు తర్వాత చూసుకుందాం అని అనుకున్నాను. సో అలా అనుకున్న వెంటనే 4కి అలా లేచిపోయాను. ఇంకా లేచిన వెంటనే బ్రష్ కంప్లీట్ చేసేసుకుని ఇల్లు గుమ్మాలు కొంచెం తుడిచేసుకున్నాను. అన్ని రూమ్లు తుడవనండి, పనమ్మాయి వస్తుంది కాబట్టి. ఓన్లీ హాల్ ఇంకా వంటగది తుడిచేసాను. ఇంకా స్నానం కంప్లీట్ అయిన తర్వాత దేవుడి గది శుభ్రం చేసేసుకున్నాను. బయట కూడా ముగ్గు అది వేసుకుని వచ్చేసాను. ఇంకా నా స్నానం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే విష్ణు లేచిపోయాడండి. సో వాడు లేచేసరికి ఇంకా వాడిని పడుకోపెట్టి మళ్ళీ వచ్చేసరికి అక్కడ 1/2 అవర్ నాకు టైం అయిపోయిందనమాట. సో ఇంకా నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, వీడు పడుకుంటాడో లేదో, నేను పూజ చేసుకోగలనో లేదో అని. బట్ ఎలా ఉంటే అలా ఉంటుందిలే, చూద్దాంలే అని చెప్పేసి భగవంతునికి ఓ నమస్కారం అయితే చేసుకున్నాను. అయితే వెంటనే ఒక 1/2 అవర్లోగా వాడైతే పడుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ బట్టలు అవి మార్చుకుని వచ్చి, అంటే మంచం అది ముట్టుకుంటాం కదా, అందుకని చెప్పి మళ్ళీ వేరే బట్టలు వేసుకుని ఆ తర్వాత బయట ముగ్గు వేసుకుని దేవుడి మందిరం అది శుభ్రం చేసేసుకున్నాను. చాదస్తాలకి పోకుండా ప్రశాంతంగా పూజ చేసుకుందామని ముందే అని అనుకున్నాను అనమాట. సో దానికి అనుగుణంగా నా పనులైతే నేను చూసుకుంటూ ఉన్నాను. సో ఇక్కడైతే నిర్మాలిన్యం అదంతా కూడా తీసేసి ఇంకా దీపారాధన కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇందాక పసుపు చూపించాను కదా మీకు. ఏంటి అంటే పొద్దున్నే లేచి తలస్నానం చేస్తే నాకు కుదరదు కదా, అందుకని చెప్పి నార్మల్గానే స్నానం చేసేసి పసుపు నీళ్ళు చల్లుకున్నాను తల మీద. ముత్తైదువులు పదే తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మనకి పడనప్పుడు భగవంతుడు కూడా ఇలాగే చేయాలి అనేవి చెప్పరనమాట. సో అలాగా ఫోర్స్ చేసి ఆయన పూజ చేయించుకుంటే ఆయనకి మనకి తేడా ఉంటుంది చెప్పండి. సో భగవంతుడు ఏది మనల్ని ఫోర్స్ చేయడు. మనం ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి మనం చూసుకోవాలి. ఇంకా పూజ అంటే భగవంతునికి చేసే సేవ అన్నమాట. అంతేకాని ఏదో పీక మీద కత్తి పెట్టి చేస్తావా లేదా అన్నట్టు ఉండకూడదు అనమాట. సో ప్రశాంతమైన మనస్సుతో ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ దీపారాధన కోసం అన్నీ నేను రెడీ చేసేసుకున్నాను. ఇంకా పువ్వులు అవన్నీ కూడా అమర్చుకుంటున్నాను. ఇంకా ఇక్కడ టైం చూపించాను కదా నేను, 6:45 అలా అవుతుందండి. అప్పటికి నా పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. మా హస్బెండ్కి తులసి మాల తీసుకురమ్మని చెప్పాను నేను.
కానీ బయట షాప్స్ ఏమీ ఓపెన్ చేయలేదు అని అన్నారు. సో దొరికిన వాటితోటి పూజ చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు తులసి మాల దొరకలేదు అని నా మనసుని ఇప్పుడు నేను చిన్నబుచ్చుకోలేను. దొరికితే ఓకే, మంచిది. ఎంతవరకు మనకి ప్రాప్తమో అంతవరకే మనకు కుదురుతుంది. సో తులసిమాల లేదు, కానీ నార్మల్గా పువ్వులతో అయితే పూజ చేసుకున్నాను. సాటర్డే కదా, స్వామికి ఇవాళ తులసిమాల వేస్తే బాగుంటుంది అని అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంకా సరే ఓకే అని లైట్ తీసుకున్నాను. పొద్దున్నే ఎందుకు వెళ్ళారు అంటే మా లక్కీకి 5:30కి ట్యూషన్ అనమాట. సో ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఒకసారి షాప్స్ ఏమైనా ఓపెన్ చేశారేమో చూడమన్నాను. మా కాలనీలో గుడి ఉంటుంది వెంకటేశ్వర స్వామిది. సో ఆ పక్కన ఒక 2 పూజ సామాగ్రి షాపులు ఉంటాయి అన్నమాట. మరి వాళ్ళు కూడా ఎందుకో పొద్దున్నే లేవలేదు, చలికో ఏమో తెలీదు, షాప్ అయితే ఓపెన్ చేయలేదు అనమాట. సో ఓకేలే అని లైట్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ పూరి జగన్నాథ విగ్రహం ఉంది కదా, అదంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకో తెలీదు, దాన్ని చూస్తూ ఉంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. పూజ దగ్గర కూర్చుని మంత్రాలు ఏమీ చదవకపోయినా ఆ విగ్రహం వరకు అలా చూస్తూ కొంచెం సేపు కృష్ణ పరమాత్మని అయితే నేను ధ్యానించుకుంటాను. అది నాకు చాలా హ్యాపీని ఇస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే పూజ స్టార్ట్ చేశాను. 5:15 అయిందని అన్నాను కదా, ఆ క్లిప్పింగ్ అయితే నేను మధ్యలో యాడ్ చేయాల్సింది. సో ఫస్ట్ యాడ్ చేసేసాను. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు ఆ టైం పట్టిందనమాట. ఇంకా ముందు వంట అవి ఏవి పెట్టుకోలేదండి. ప్రసాదాలు కూడా ఇవాళ పులిహార కొంచెం పరమాన్నం చేద్దామని అనుకున్నాను. ధనుర్మాసంలో విశేషంగా ఏదైనా నైవేద్యం చేసి స్వామికి సమర్పిస్తే చాలా మంచిదని అంటారనమాట. సో ఎలాగో పొద్దుటే లేచాను, స్వామికి పూజ కూడా చేసుకుంటున్నాను కదా, విశేషంగా ఏదైనా చేద్దాము, బెల్లం ఖర్జూరం ఇలాంటివి కాకుండా అని. సో నేనైతే పులిహార కొంచెం పరమాన్నం చేద్దామని అనుకున్నాను. అయితే ఇదంతా కూడా పూజ కంప్లీట్ అయ్యాకే చేద్దామని పక్కన పెట్టాను అనమాట. సో ఇవాళ అయితే స్వామికి మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. స్వామివారికి అష్టోత్తర శతనామాలతో పూజ చేశాను. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను. సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఏదో నాకు తెలిసినవి తోచినవి నేను ఆచరిస్తూ ఉంటాను. మా పెద్దవాళ్ళ నుంచి నేను కొన్ని నేర్చుకున్నాను. అలాగే ఇంకొంతమంది ద్వారా ఇంకొన్ని పూజకు సంబంధించిన విషయాలు అయితే నేర్చుకున్నాను. ముఖ్యంగా చాగంటి కోటేశ్వరరావు గారు, నండూరి శ్రీనివాసరావు గారు వాళ్ళు చెప్పిన ప్రవచనాల ద్వారా చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను. సో అలా నా పూజనైతే డే బై డే కొంచెంగా నేను డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఆధ్యాత్మికంగా ఉండడానికి కొంచెం ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అది నాకు చాలా ఇష్టం కాబట్టి నేను అటువైపు వెళ్ళాను అంతే. అయితే ఎప్పుడు కూడా నేను పూజ అంటే హడావిడిగా చేసామా లేదా అనేటట్టే ఉండేదాన్ని. కానీ తర్వాత కొంచెం నెమ్మదిగా మారుతూ వచ్చాను. సో ఫస్ట్ మనం స్వామివారికి అదంగ పూజ చేస్తాం కదా, ఆ పూజ మనం నిజంగా స్వామిని అలా తలుచుకుంటూ చేస్తే చాలా బాగుంటుంది. ఆ పూజలో మనకి స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు ఆపాదమస్తకం మనం అనుభవిస్తూ చేస్తామన్నమాట. అది చాలా బాగుంటుంది. శ్రీరస్తు సమస్త మంగళాన్ని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్య మంగళాన్ని భవంతు, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాతర నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః క్షీరోదజ కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసిద్ధ సతతాం సమతాం శరణ్యే. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. శ్రీహకాంతాయ కళ్యాణ నిధిహే నిధియర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓకే అండి, ఫైనల్గా అయితే నేను అనుకున్న పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను స్వామివారికి. సో ఇవాళ నాకు చాలా బాగుంది. పొద్దుటే లేచి
బద్ధకం లేకుండా చేసుకుంటాం కదా ఈ పూజ, అప్పుడు మనకి చాలా సంతృప్తినిస్తుంది. అదే ముందు రోజు హడావిడిగా రేపటి పూజ కోసం అన్నీ రెడీ చేసుకోవాలి అమ్ము అని చెప్పి టెన్షన్ పడుతూ నిద్ర పట్టకుండా పొద్దుటే నిద్రతోటి లేస్తూ బద్ధకంగా ఇప్పుడు తప్పదా అన్నట్టు చేస్తాం కదా, ఆ పూజలో మాత్రం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే పండగలు ఏమైనా ఉంటాయి కదా, సో ముందు రోజు నాకు చాలా హెక్టిక్గా అనిపిస్తుంది అనమాట. రేపటి కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం, ఏ చిన్నది మర్చిపోతానో అని ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం, ఆ తర్వాత టెన్షన్తో పడుకోవడం వల్ల రాత్రంతా నిద్ర పట్టదనమాట నాకు. సో అప్పుడు ఏమవుతుందంటే పొద్దుటే లేవడం చాలా కష్టమైపోతుంది. ఇంకా లేచిన దగ్గర నుంచి కూడా నాకేంటో తలంతా పట్టేసి డిమ్గా ఉన్నట్టు బద్ధకంగా తప్పదు కాబట్టి చేయాలి అన్నట్టు అలా చేస్తూ ఉంటానన్నమాట. సో దానివల్ల నాకు పెద్దగా ప్రశాంతత అయితే ఉండదు అండ్ హ్యాపీగా కూడా అనిపించదు. కొంచెం బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. బట్ ఇవాళ ఏంటంటే ముందుగుండా ప్లాన్ ఏం చేసుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా అప్పటికప్పుడు అనుకుని లేచిపోయాను కాబట్టి బద్ధకంగా అనిపించలేదు. మనసుకి కూడా చాలా హాయిగా అనిపించింది. అనుకున్న టైంకి పూజ కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రశాంతంగానే ఉందన్నమాట. ఎందుకు అంటే పొద్దుటే లేచినప్పుడు వైబ్ ఉంటుంది కదా, అది చాలా పాజిటివ్గా ఉంటుంది. సో ఇవాళ కూడా నాకు అలా అనిపించింది. ఆ ఫీలింగ్ని నేను ఎక్స్పీరియన్స్ చేయగలిగాను. ఇంకా తర్వాత మా హస్బెండ్ కూడా లేచిపోయారు. లక్కీని అయితే ట్యూషన్కి తీసుకువెళ్ళిపోయారు. సో మళ్ళీ 7 o'clock అలా తీసుకురావాలన్నమాట. ఈలోగా ఇద్దరం కలిసి కాఫీ తాగుదామని అనుకున్నాము. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి ఇవాళ ఆఫీస్ ఉంది కాబట్టి ఆయన కోసం అని చెప్పి ఇక్కడ నేనైతే వంట చేస్తున్నాను. ఆలూ ఫ్రై చేస్తున్నాను, అలాగే టమాటో పప్పు కూడా. ఇంకా లక్కీకి అయితే ఇవాళ నుంచి హాలిడేస్ అనమాట. సో అది ఇంట్లోనే ఉంటుంది కాబట్టి దానికోసం పెద్దగా నేను హడావిడి ఏమీ పడవలసిన అవసరం లేదు. మా హస్బెండ్ 9 o'clock అలా వెళ్తారు కాబట్టి ఈజీగానే వంట అయిపోతుంది. అలాగే తొందరగా లేచాను కాబట్టి నా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంకో పక్క పొద్దుటే కుక్కర్ పెడదాం అనుకున్నాను కానీ ముందు పూజ చేసుకున్నాకే ప్రసాదాలు అనుకున్నాను కదా, సో దానికోసమని ఇప్పుడు మా హస్బెండ్ బాక్స్ కోసం ఇంకా పులిహోర కోసం రెండింటి కోసం కలిపి రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను. ఇంకో పక్క టమాటో పప్పు కోసం కందిపప్పు అయితే కడిగేసి పెట్టాను. ఇంకా అందులోకి టమాటాలు అయితే కట్ చేసి వేస్తున్నాను. ఇది వరకు ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఉట్టిపప్పు పెట్టేసి ఆ తర్వాత టమాటాలు పచ్చిమిర్చి అవన్నీ కూడా బయట పోపు వేసేసి అందులో ఉడికించి దాంట్లో చింతపండు రసం అన్నీ వేసిన తర్వాత ఉట్టిపప్పులో కలిపేదాన్ని అనమాట, కందిపప్పులో. అదొక టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు అంత చాదస్తారేమీ పెట్టుకోకుండా టైం కూడా కొంచెం తొందరగా అయిపోవాలి అనే ఉద్దేశంతో అన్నీ కలిపి నేను ఒకేసారి ఈ కుక్కర్లో అయితే వేసేస్తున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసాను అందులోనే. ఇంకా అప్పుడప్పుడు కొంచెం మోతాదులో చేసినప్పుడు అందులో చింతపండు కూడా వేసేస్తాను, మెత్తగా ఉడికిపోతుంది. కానీ బాక్స్కి ఇచ్చినప్పుడు చింతపండు అందులో వేసేస్తే అంటే కొంచెం చింతపండు ముద్దలుగా తగులుతూ ఉంటుందన్నమాట, అది బాగోదు కదా. అందుకని చెప్పి బయట చింతపండు రసం అయితే తీసి పెట్టాను. ఇంకా ఇప్పుడైతే కుక్కర్ పెట్టేస్తున్నాను. అందులో కొంచెం పసుపు వేసి ఆయిల్ కూడా వేసాను, అది క్లిప్పింగ్ మిస్ అయింది. సో మొత్తానికైతే ఒక 7 విజిల్స్ అలా వస్తే మెత్తగా ఉడికిపోతుంది. ఆ తర్వాత దానికి బయట పోపు వేసేసుకోవడమే, సింపుల్గా అయిపోతుంది. ఇంకో పక్క అయితే పాల ప్యాకెట్ అయితే కాచుతున్నాను. కాఫీ కలుపుకుందామని అనుకున్నాను కదా, చెప్పాను కదా నేను మార్నింగే కాఫీ తాగాలి అంటే నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలన్నమాట. సో ఒక 1 hour అయినా నేను గ్యాప్ తీసుకుంటాను కాఫీ తాగడానికి. ఇలాగా మా ఇంట్లో వాళ్ళ కాఫీలు అన్నీ అయిపోతాయి అన్నమాట. సో నేను మా హస్బెండ్తో కలిపి కాఫీ తాగాలి అంటే కొంచెం చాలా తక్కువ సార్లే జరుగుతూ ఉంటుంది, ఇద్దరం కలిసి కూర్చొని. సండే అలాంటి టైంలో అవుతుందన్నమాట. సో ఇవాళ అయితే పొద్దుటే లేచిపోవడం వలన అన్నీ మంచిగా కలిసి వచ్చాయి. సో ఆయనతో కొంచెం సేపు మాట్లాడుతూ కాఫీ తాగితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు. మా ఇంట్లో కుక్కర్ సౌండ్ వస్తే చాలు భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే విష్ణు ఆ టైంకి పడుకున్నాడు అనుకోండి, చిన్న సౌండ్ వచ్చినా కూడా లేచిపోతాడు. సో ఈ కుక్కర్ విజిల్స్ వస్తూ ఉంటే నా గుండెలోని రైలు పడిగట్టుతున్నాయి అనమాట, వాడు ఎక్కడ లేచిపోతాడు అని చెప్పి. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ లోపల రూమ్లోకి వెళ్ళి వాడి దగ్గర కూర్చుంటారు తలుపు వేసేసి.
కుక్కర్ విజల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మా హస్బెండ్ని బయటికి రమ్మంటాను అనమాట. ఈలోగా ఏదైనా చిన్న సౌండ్ వచ్చిందనుకోండి, ఇంకా అంతే సంగతి, వాడిని పడుకోబెట్టడం ఇంకా నా వల్ల అయితే కాదనమాట. సో అయినా కూడా అటు ఇటుగా ఒక 10 నిమిషాల గ్యాప్తో అయితే లేచిపోతూనే ఉంటాడు. సో లక్కీ చిన్నప్పుడు చాలా ఎక్కువసేపు పడుకునేది, వీడికి నిద్ర చాలా తక్కువ అనమాట. ఎప్పుడు లేచిపోతూనే ఉంటాడు. సో వాడితో నాకు చాలా కష్టమైపోతూ ఉంటుంది. అందుకే నా పనులు కూడా అస్సలు పూర్తి అవ్వట్లేదు. ఇవాళ ఎందుకో తొందరగా లేవడం వల్ల కంప్లీట్ అయ్యాయి, లేకపోతే నా కాళ్ళల్లో పడుతూ తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఇక్కడైతే డికాషన్ కాఫీ కలిపిస్తున్నాను. ఒక గ్లాస్ కాఫీ డికాషన్ తీసుకుంటే అటు ఇటుగా 1-1.5 వరకు పాలు అయితే పడతాయి అన్నమాట. డికాషన్ చిక్కదనాన్ని బట్టి పాలు మనం చూసి వేసుకోవాలి. సో ఇక్కడైతే కాఫీ కలిపిస్తున్నాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నెమ్మదిగా పులిహార ఇంకా పరమాన్నం ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. పరమాన్నం నేను ఎప్పుడు కూడా బయటే ఉడికిస్తాను, కానీ ఇలా తొందరగా నైవేద్యం పెట్టాలి, టైం అయిపోతుంది అనుకున్నప్పుడు అన్నం ఉడికించింది ఉంటుంది కదా, సో దాంతో పరమాన్నం అయితే చేస్తాను. పండగకి హౌస్ క్లీనింగ్ అంతా చేసుకున్నానని చెప్పాను కదా, సో అందులో భాగంగా హౌస్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, కానీ ఒక వంటగది అయితే ఇంకా ఉండిపోయింది. ఇది ఎప్పుడు తీద్దామన్నా నాకు అసలు టైం సరిపోవట్లేదు అనమాట. లోపల కబోర్డ్లోని గ్రోసరీస్ అన్నీ కూడా సర్దుకోవాలి, తర్వాత కంటైనర్స్ అవన్నీ కూడా మళ్ళీ కడిగి నీట్గా పెట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. దానికి కొంచెం టైం పడుతుంది. సో అదొక్కటే క్లీనింగ్ ఉండిపోయింది, మిగతావన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మీరందరూ పండగలకి ఊరులకు వెళ్ళడానికి హడావిడిగా ఉన్నారా? అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారా? పండగ అంటే అంతే కదా, పుట్టిల్లే. సో చాలా బాగుంటుంది అందరం కలిస్తే పండగలప్పుడు, కానీ మేము ఎప్పుడు పండగకి వెళ్ళామండి, మా ఇంట్లోనే ఉంటాము. ఎందుకంటే పిల్లల్ని తీసుకుని ఆ రష్లోని జనాల మధ్యలో ఊర్లు వెళ్ళాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. మా హస్బెండ్ కూడా పంపించారనమాట. సో సమ్మర్ హాలిడేస్లో కానీ ఎప్పుడైనా సెలవులు తక్కువగా ఉన్న రోజుల్లో అప్పుడు వెళ్దు, కానీ ఇలా పండగ సీజన్లో మాత్రం అస్సలు వెళ్ళొద్దని అంటారు. అలాగే మనకి టికెట్స్ కూడా అంత ఈజీగా దొరకవు. ఒక 2 months ముందు చేసుకున్న పండగ టికెట్స్ మనకి 2 minutesలోనే కంప్లీట్ అయిపోతాయి. తర్వాత అంతా కూడా చాలా కష్టం మీద లోయర్ బర్త్లు దొరకవు, ఎక్కడో దొరుకుతూ ఉంటాయి. వాటిని చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటే. ఇంత కష్టపడి మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే విజయనగరంలో దిగి వెళ్ళాలి. సో అక్కడి నుంచి మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా డబల్ది ఛార్జ్ అవుతుందన్నమాట. సో అవన్నీ పెట్టుకోవడం కన్నా మా ఇంట్లోనే పండుగ చేసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది. అమ్మ వాళ్ళు కూడా పాపం ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, కానీ అనిపిస్తూ ఉంటుంది అందరం కలిస్తే బాగుండు అని. బట్ అంతే కొన్ని జీవితాలు. ఇంకా ఈసారి అయితే అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు టైం అస్సలు తెలియట్లేదు. సో మంచిగా మా లోకం మాది అన్నట్టు మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో ఇవాళ అయితే ఇదండి, సింపుల్గా అయితే పరమాన్నం చేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసమే పాలు అయితే చిన్న గిన్నెలో పెట్టాను కదా, చూసారు కదా, పొంగిపోయింది. అందులోని అన్నం అయితే వేస్తున్నాను. ఇది ఇంకొంచెం సేపు ఉడికింది అనుకోండి, మంచిగా బాగుంటుంది అనమాట టేస్ట్. పాలల్లో ఇంకొంచెం సేపు ఉడికితే అలా కొంచెం దగ్గర పడిన తర్వాత అందులోనే నేను బెల్లం అయితే వేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేస్తాను. ఇవాళ ఎందుకో సిమ్లో ఉంది కదా అని చెప్పి ఆఫ్ చేయలేదు, కానీ నార్మల్గా అయితే స్టవ్ ఆఫ్ చేసాక బెల్లం వేస్తాను, ఎందుకంటే విరిగిపోతుంది. సో అందుకు ఇంకా అందులో ఒక యాలక పండు కూడా వేసాను. వేసినా వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, కానీ పంచదారతో వేసి మనం పరమాన్నం చేస్తాం కదా, అప్పుడు మాత్రం ఖచ్చితంగా యాలక పండు వేయాలని మా అమ్మగారు చెప్తారు. ఎందుకు అంటే దానికి ఏదో స్టోరీ చెప్తారులేండి. తద్దినం వంటల్లో పరమాన్నం చేసినప్పుడు పంచదారతోటి చేస్తారు, అప్పుడు బెల్లం యూస్ చేయరు. సో శుభకార్యాలకు చేసిన వాటిలో మనం ఎప్పుడు బెల్లంతో చేస్తాం కాబట్టి అందులోని ఏలకపండు మనం ఇలాచి వేసినా వేయకపోయినా ప్రాబ్లం లేదు. అదే పంచదారతో చేసినప్పుడు మాత్రం ఇలాచి వేసుకోవాలి మనం, లేకపోతే వేరే వంట అయిపోతుంది అని అంటూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడైతే సింపుల్గా నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. చింతపండు పులిహోరే చేద్దామని అనుకున్నాను, కానీ ఇప్పుడు టైం లేదనమాట, అందుకు నిమ్మకాయ పులిహోర చేసేస్తున్నాను. ఇది చాలా ఈజీగా అయిపోతుంది కదా, పెద్దగా చింతపండు రసం తీసుకుని దాన్ని మళ్ళీ ఉడికించి ఇదంతా కొంచెం హెక్టిక్గా అనిపిస్తుంది.
సో వైష్ణవులు అయితే చాలా బాగా చేస్తారు చింతపండు పులిహార ఆవు పెట్టి చాలా బాగుంటుంది. ధనుర్మాసంలో గుడుల్లో ఖచ్చితంగా ఎక్కువగా ఈ పులిహార ఇస్తూ ఉంటారు. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ పులిహార పోపు కోసం నేను కొంచెం నూనె వేసుకున్నాను. అందులోనే ఆవాలు, పలుకులు అంటే పల్లీలు ఉంటాయి కదా, సో వాటిని వేసాను. శనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఇంగువ, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుని వేయించుకున్నాను. ఈ పోపు అంతటిని కూడా తీసుకువెళ్ళి అన్నంలో కలిపేస్తున్నాను. అందులోనే కొంచెం పోపులోనే పసుపు కూడా వేసేసాను. పోపులో పసుపు వేసుకోవడం వలన అన్నానికి మంచిగా పడుతుందన్నమాట పసుపు అనేది. నార్మల్గా అన్నంలో పసుపు వేసి కలుపుకుంటే అంత కలర్ రాదనమాట. సో ఆయిల్లో వేసినప్పుడే బాగుంటుంది పోపులో. ఇంకా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత నిమ్మరసం అయితే పిండేస్తున్నాను. ఇక్కడి వరకు అంతా బాగా చేశాను కదా, కానీ ఇందులో ఒక చిన్న అపశృతి జరిగింది. ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయాను నేను. ఇంత దీనిగా ఎలా ఉన్నానా అని అనిపించింది. ఒకవైపు వీడియో తీసుకుంటూ ఇంకో పక్క వేరే పనులు చూసుకుంటూ ఇగో ఇలా ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం నేను కన్ఫ్యూజ్ అయిపోయానేమో అని అనిపించింది. నార్మల్గా నేను ఎప్పుడు అలా మిస్టేక్ చేయను. ఎప్పుడు నేను వంట చేసినప్పుడు కూడా టేస్ట్ అనేది చూడను అనమాట. ఆటోమేటిక్గా అన్నీ నాకు అలా అంచనా ప్రకారం వేసేస్తాను, అలా కలిసి వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది అనమాట. అమ్మ దగ్గర వంట నేర్చుకున్న దగ్గర నుంచి టేస్ట్ చేయకుండానే నా వంటలు అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఎక్కడ తేడా రాదనమాట. కానీ ఇవాళ మాత్రం ఉప్పు మర్చిపోయాను. అలా చప్పటిదే పెట్టేశాను. స్వామివారికి కొంచెం బాధ అనిపించింది. సో ఏం చేస్తాను, మేమైతే రుచిగా మళ్ళీ ఉప్పు వేసుకుని తిన్నాము. స్వామికి అయితే చప్పటి భోగి పెట్టాల్సి వచ్చింది. దానికి కొంచెం బాధ అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ అయితే టమాటో పప్పు చేసేస్తున్నాను. దానికి పోపు వేసి చింతపండు రసం అదంతా కూడా వేసేస్తున్నాను. సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. కామెంట్ పక్కనే హైప్ అని ఉంటుంది. హైప్ చేశారనుకోండి అంటే కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. ఎన్ని పాయింట్స్ మీకు ఇవ్వాలనిపిస్తే ఆ పాయింట్స్ ఇస్తే కొంచెం యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది, ఎక్కువ మందికి సజెషన్స్లో వెళ్తుందన్నమాట. సో నాకు కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. సరే అండి, వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.